హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము బాగున్నామండి. మీరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని, మా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. నేనైతే ఈ చూస్తున్నారా, ఇదైతే దోసకాయ పప్పు అండి. ఈ దోసకాయ పప్పు నేను చేసే విధానంలో అయితే చూపిస్తాను, చూసేయండి. మరి వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే వచ్చేయండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పప్పు అయితే మాత్రం. ఇప్పుడు దోసకాయ పప్పుకి నేనైతే ఒక టీ గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. చిన్న గ్లాస్ కాబట్టి 2 గ్లాసులు వేసానండి, టీ గ్లాసు లెక్క అది. ఇప్పుడైతే మన కొలాయి నీళ్ళు ఉంటాయి కదా, కొలాయి నీళ్ళు అయితే పోసుకొని బాగా పిసికి కడుక్కొని, ఆ మురికి చూసారు కదా ఎంత మురికి వచ్చిందో, ఆ మురికి నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు మనం మంచినీళ్ళు అయితే పోసుకుందాం. సరిపడ మంచినీళ్ళు అయితే పోసుకొని మనం ఎన్ని అవసరమో అన్ని పోసుకొని ఒక గంట నానబెట్టుకోవాలండి. ఒక గంట నానబెట్టుకుంటేనే ఏ పప్పు అయినా పప్పు చారైనా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పప్పు అయితే నానిపోయినాయి, చూసారా ఎంత బాగా నానిపోయినాయో. ఇలా నానితేనే పప్పు బాగుంటుందండి. ఇప్పుడైతే మనం పచ్చిమిరపకాయలు టమాటాలు చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఒక 6-7 పచ్చిమిరపకాయలు ఉంటే ఒక టమాటా ఇలా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సరిపడా పసుపు వేసుకోవాలండి. నేనైతే కారం కూడా వేస్తాను పసుపుతో పాటు, ఎందుకంటే అచ్చం మిరపకాయలు రుచి ఉండదు, అచ్చం కారం వేసుకున్న బాగుండదు కాబట్టి 2 వేస్తాను. 2 వేసేసి మనం కుక్కర్ మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే దోసకాయ ముక్కలు చూసారు కదా, దోసకాయ చెక్కు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి. చేదు చూసుకొని ఇలా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి పొయ్యి మీద పెట్టి 2-3 విజిల్స్, ఒక విజిల్ పెద్ద మంట మీద రానిచ్చి, 2 విజిల్స్ ఏమో సిమ్లో పెట్టేసి రానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఉడికిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. సగం ఉడికిన తర్వాత పప్పు, దోసకాయ ముక్కలు వేసుకోవాలి. అన్నీ కలిపేస్తే దోసకాయ ముక్కలు చిదురైపోతాయి, అందుకని నేనైతే అలా వేయను. ఇప్పుడైతే చూసారు కదా, కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత నేను మూత వేయండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు కూడా ఇప్పుడే వేసేయాలా. ఇప్పుడైతే కొంచెం చింతపండు శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాం కదా, ఆ గిన్నె కూడా కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. పెద్ద మంట పెట్టేసి 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. 2 విజిల్స్, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడైతే పప్పు ఉడికిపోయిందండి. మనం పక్క దించేసుకున్నాం కదా, ఆవిరంతా పోయిన తర్వాత ఇలా తీసుకొని ఆ చింతపండు గిన్నె కూడా ఒక పక్కగా తీసేసుకోవాలండి. ఈ పప్పులో నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీరంతా పక్కకు వంపేసుకొని కొంచెం చూసారు కదా, దాంట్లో నీరంతా పక్కకు వంపుకోవాలి. ఎందుకంటే పప్పు గుత్తి పెట్టి అనపాలి కదా, అందుకని చెప్పేసి సరిపడ ఉప్పు అయితే వేసుకొని, ఎక్కువ అవసరం లేదండి, పప్పు గుత్తి పెట్టేసి కొంచెం అలా తిప్పుకుంటే సరిపోద్ది. మనం తీసుకున్న చింతపండు పక్క తీసుకుంది కదా, అది గుజ్జు చేసుకొని మనకి ఎంత అవసరమైతే అంత వేసుకోవాలా. ఇప్పుడైతే మాత్రం మనం పక్కన నీళ్ళు కూడా వేసేసుకొని కలబెట్టేసి గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని తాలింపు వేసుకుందామండి. సరిపడ నూనె అయితే వేసాం కదా, ఇప్పుడు తాలింపుకి కావాల్సిన కరివేపాకు, ఎండుమిరపకాయ, తెల్లగడ్డ, తాలింపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంతేనండి, ఇంకేం అవసరం లేదు. నూనె కాగిన తర్వాత ఆ తాలింపు అని వేగిన తర్వాత చూసారు కదా, తాలింపు త్వరగా వేయించుకోవాలా. మేమైతే వేరుశనగ నూనె వాడతామండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే తాలింపు వేగిపోయింది కదా, మనం పక్కన ఎనిపి పెట్టుకున్న పప్పు అయితే పోసేసుకుందాము. చాలా రుచిగా ఉంటుందండి, నిజంగా చాలా బాగుంది పప్పు అయితే మాత్రం. కొంతమంది గట్టిగా చేసుకుంటారు, నేనైతే గట్టిగా చేయనండి. ఇప్పుడు మనం తాలింపు వేసిన తర్వాత పప్పు కలబెట్టేసి అన్నీ సరిపోయేది చూసుకోవాలండి. అంటే కారం అయితే సరిపోద్ది, మనం పులుపు ఉప్పు సరిపోయిందో చూసుకుంటే. చింతపండు అంతగా అలా పెడతానంటే దాంట్లో ఇసుక వస్తుందండి, అందుకని చెప్పేసి అలా పెడతాను. ఇప్పుడు చూసారు, చెప్పాను కదండి, పప్పులో కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి. కారం కానీ, పులుపు కానీ, ఉప్పు కానీ నేను వేసినట్టు కరెక్ట్గా సరిపోయినాయి. దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది కదా. తాలింపు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. తాలింపు వేసిన తర్వాత 5 నిమిషాలు ఉడికించుకొని ఆపేసుకుంటే సరిపోద్ది. దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది కదా. నేను చేసిన దోసకాయ పప్పు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. బాయ్ ఫ్రెండ్స్.